ఇది వచ్చేసి నీరుకోడి అనమాట. గోకరకాయ ట్రై చేద్దాం కొంచెమే దీని వేసి. ఇప్పుడు చేపల పులుసు పోసుకుందాం. పులుసు పోయి కొంచెం ఇక్కడ అన్నం మేము చాలు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు సోల్ఫుల్ ఎంపైర్. ఈరోజు మన ఛానల్లో ఫుడ్ బ్లాగింగ్ చేయబోతున్నా. ఈరోజు మనకి ఇది వచ్చేసి నీరుకోడి అనమాట. కొంచెం గట్టిగా ఉంది, చూసుకోవచ్చు. ముక్క కొద్దిగా గట్టిగానే ఉడికింది, గట్టిగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చేపల పులుసు ఉన్నది. ఇక్కడ గోకరకాయ, పొద్దున చేసిన గోకరకాయ. ఫస్ట్ గోకరకాయ చేసినాక చేపలను కోడి పట్టుకొచ్చుకున్నాం అన్నమాట. మంచిగా ఒక ముక్క తీసుకొని ఇలా కారంలో కలుపుకొని బాగుంది, నాటుకున్నట్టు ఉంది. వచ్చాం నీరు కూడా అనమాట ఇది. మంచి ఒక ముక్క తీసుకొని ఇట్లా పెట్టుకొని ముక్క గట్టిగా అనుకున్నా కానీ బాగుంటుంది. గోకరకాయ ట్రై చేద్దాం కొంచెమే దీని వేసి. చాలు ఇట్లా గోకరకాయ కొంచెం బాగుంది. మంచి పాలు పోసి ఉండింది, బాగుంది. కలర్ చూసి స్పైసీ ఉంటుంది కనుక కానీ అంతేం లేదు, నార్మల్ స్పైసీ అనమాట. గోకరకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. ఇప్పుడు చేపల పులుసు పోసుకుందాం. పులుసు పోయి కొంచెం ఇక్కడ అన్నం మేము చాలు. చేపల పులుసు చూస్తూనే టెంప్టీగా ఉంది. ఇట్లా లైట్ ఒక ముక్క తీసుకొని చూసినంత సాఫ్ట్గా ఉందో ఇట్లా అన్నం మీద పెట్టుకొని బాగుంది. చాలు కూడా బాగుంది. ఇక్కడ ఎక్స్ట్రా కూడా చూసుకోవచ్చు, ఎంత తిక్కుగా ఉందో చూడండి. కొంచెం మంచి చిక్కగా ఉంది. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చింత పులుసు అవన్నీ కారం ఎక్కువ లేదమ్మీ, బాగుంది. చేపల పులుసుకి మాత్రం కారం ఉండాలి. ఇదే చేపల పులుసులోకి కోడి ముక్క పెట్టుకొని చూసుకోండి. సూపర్ ఉంది. నూటి నాకు చేపల కూర మస్తు నచ్చింది. చేప ముక్క
చాప ముక్క పులుసు కలుపుకొని తింటే మామూలు లేదు. సూపర్. ఇక్కడ ముక్క చూసుకోవచ్చు మీరు. టెండరీ కొంచెం కారం అలా తీసుకొని కారం అట్లా తీసుకొని సూపర్ జంపర్ మే బంపర్. సో ఫైనల్లీ ఫిష్ నీట్ కోడి అయితే సూపర్ ఉందన్నమాట. నాకు ఫిష్ మస్తు నచ్చింది. సో ఫస్ట్ టైం ఫుడ్ బ్లాగింగ్ చేసిన. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చలో ఈ వీడియో అయితే బాయ్.